ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తత రోజురోజుకు పెరిగిపోతుంది. పాలన మారిన తర్వాత చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద విచారణలు, కేసులు, నోటీసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా నిలిచే కొడాలి నాని పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఆయనపై నమోదు అయిన పాత కేసుల విషయమై పోలీసులు ఆకస్మికంగా స్పందించడం, అనూహ్యంగా అరెస్ట్ చేయడం పెద్ద సెన్సేషన్గా మారింది. కొడాలి నాని అంటే ఏ పార్టీలో ఉన్నా సూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయన మాట తీరే వేరే. ఎవరినైనా నేరుగా విమర్శిస్తాడు. పాలనా వ్యవస్థమీదైనా, ప్రతిపక్షంపై అయినా, మీడియాపై అయినా వెనుకాడడు. అందుకే నానిమీద ఎప్పుడూ వివాదాలు ఆగలేదు. అలాంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం చాలా పెద్ద చర్చగా మారింది. మరి నిజంగా ఏముంది కేసులో? ఎందుకు ఇప్పుడు అరెస్ట్? ఇది పొలిటికల్ వెండెట్టా, లేక నిజంగా ఇన్వెస్టిగేషన్ పార్ట్గానే జరిగిందా? ఈ విషయంలో రెండు వర్గాల నుండి రెండు వేర్వేరు కథనలు వస్తున్నాయి. పోలీస్ వర్గాల కథనంలో కొడాలి నాని మీద పాతకాలం నుంచి పెండింగ్లో ఉన్న కొన్ని కేసులు, ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో జరిగిన ఉద్రిక్తతలు, బెదిరింపులు, దాడుల కేసులు ఇప్పుడు మళ్లీ రీఓపెన్ కావడంతో విచారణ కోసం ఆయనను తీసుకెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇది రూటీన్లా అనుసరిస్తున్న ప్రక్రియ మాత్రమే అని, ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ కొడాలి నాని సపోర్టర్లు మాత్రం వేరే దృక్కోణం చెబుతున్నారు. పాలన మారిన వెంటనే మాజీ మంత్రుల మీద టార్గెట్ పెట్టి ప్రత్యేకంగా బలమైన వాయిస్ ఉన్న లీడర్లను సైలెన్స్ చేయడానికి ఇలా అరెస్టులు చేస్తున్నారని వాదిస్తున్నారు. నాని లాంటి ఔట్స్పోకన్ లీడర్ని మొదటగా టార్గెట్ చేస్తే మిగతా వారికి వార్నింగ్లా అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అరెస్ట్ జరిగిన వెంటనే ఆయన అభిమానులు, పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున స్టేషన్ ముందు గుమిగూడడం కూడా పెద్ద హంగామాగా మారింది. సోషల్ మీడియాలో #కొడాలిని సపోర్ట్, #పొలిటికల్ అరెస్ట్ వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవటం కూడా చూశాం. నాని సపోర్టర్స్ చెబుతున్నది ఏమిటంటే, ఈ అరెస్ట్ పాత కేసుల కోసమైతే ఇప్పటివరకు ఎలా పెండింగ్లో పెట్టారు? ఎందుకు పాలన మారిన వెంటనే యాక్ట్ అవుతున్నారు? ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది నేతలు మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు. నాని మాటతీరు ఎప్పుడూ దూకుడుగా ఉండేది. చాలాసార్లు బహిరంగంగా ఇతర నాయకులను అవమానించేలా మాట్లాడాడని ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యక్తిమీద చట్టం తన పనిచేస్తే దాంట్లో తప్పేంలేదనేది వారభిప్రాయం. రాజకీయ నాయకుడు కావడం వల్ల చట్టం దూరంగా పెట్టలేమనే భావనను కూడా వారు ముందుకు తెస్తున్నారు. అయితే ప్రజలలో మాత్రం స్పష్టమైన చర్చ ఇదే. ఇది నిజంగానే చట్టపరమైన అరెస్టా, లేక రాజకీయంగా బలంగా ఎదిగే వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నమా? ఎందుకంటే కొడాలి నాని ఎప్పుడూ పెద్ద క్రౌడ్ పుల్లింగ్ లీడర్. మాట్లాడితే వార్తల్లోకి రావడం ఖాయం. అలాంటి వ్యక్తిని సైలెన్స్ చేసే ప్రయత్నం జరుగుతుందా అన్న సందేహం ప్రజల్లో ఉంది. అరెస్టు తరువాత నాని ఇచ్చిన ఫస్ట్ రియాక్షన్ కూడా చాలామందిని ఆకట్టుకుంది. నేను తప్పు చేయకపోతే ఏది చేసినా నన్ను కిందపడేయలేరు, నేను ఫైట్ చేస్తాను అంటూ నాని ధైర్యంగా చెప్పడం ఆయన సపోర్టర్స్కి బూస్టిచ్చింది. మరోవైపు వచ్చే రోజుల్లో ఆయనపై మరిన్ని కేసులు రీఓపెన్ అయ్యే అవకాశం ఉందని వర్గాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కేసు ముగిసే వరకు రాజకీయ హీట్ తగ్గేలా లేదు. కొడాలి నాని బయటికి వస్తే ఆయన మాట్లాడే మాటలతో మళ్లీ స్టేట్ పాలిటిక్స్ మొత్తం కదిలే అవకాశముంది. ఏది జరిగినా ఈ అరెస్ట్ పొలిటికల్ ఈక్వేషన్స్ను మార్చే శక్తి మాత్రం ఖచ్చితంగా ఉంది. ప్రత్యేకంగా కృష్ణా, గుంటూరు బెల్ట్ రాజకీయాల్లో ఇది పెద్ద ప్రభావం చూపవచ్చు. ఇక ప్రజలు మాత్రం ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఎవరిని అయినా చట్టం ముందు సమానమే, కానీ ఎప్పుడూ కేసులు ప్రశాంతంగా ఉండి పాలన మారగానే ఇలా యాక్టివ్ అయ్యే విధానం సరైందా? ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే 2-3 రోజుల్లో స్పష్టమవుతుంది. కొడాలి నానిమీద మరో చర్య ఉంటుందా? ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు? ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? అన్నవి ఇప్పుడు అందరి దృష్టిలోనే ఉన్నాయి.